హాయ్ అండి అందరికీ. రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి లోకేష్ గారు పుట్టపర్తి జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలను అయితే సందర్శించడం జరిగింది. వాళ్ళు ఈ ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ప్రభుత్వ స్కూళ్ళలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అలాగే తల్లికి వందనం అందరికీ వచ్చిందా, అలాగే పిల్లలు తల్లికి వందనం పథకం గురించి ఏమనుకుంటున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పిల్లల దగ్గరికి అడిగి తెలుసుకోవాలని చెప్పేసి స్కూల్ని సందర్శించారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్కూల్ని సందర్శించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అనేవి వైసీపీ నేతలకు తీవ్రస్థాయి కోపాన్ని తెప్పించినాయి. ఆ మాటలు ఏంటి అంటే, తల్లికి వందన పథకం మీ అందరికీ వచ్చింది కదా, ఈ పథకాన్ని రూపకల్పన చేసింది లోకేష్ గారే అని చెప్పేసి తల్లికి వందన పథకాన్ని పూర్తిగా క్రెడిట్ లోకేష్ గారికి ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే దీని మీద వైసీపీ నేతలు తీవ్రస్థాయి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే, మీరు తల్లికి వందనం పథకం కాపీ కొట్టింది ఎవరి నుంచి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమ్మ ఒడి నుంచి. ఇప్పుడు ఆ పథకాన్ని కాపీ కొట్టి మీరు మీ కొడుకు ఖాతాలో వేయటం ఇది ఒక రకంగా సెల్ఫ్ డబ్బా అని చెప్పేసి వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే, నాడు నేడు పథకం. ఇప్పుడు ఈ స్కూళ్ళు ఇంత అందంగా ఇంత గొప్పగా తీర్చిదిద్దడానికి ప్రధాన కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్కూళ్ళలో రకరకాల సౌకర్యవంతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిల్లలకి బెంచ్లు కానీ, డిజిటల్ బోర్డులు కానీ, రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు. నాడు నేడు ఇక్కడ చూశారు కదా, ఇక్కడ లోకేష్ గారు కూర్చున్న బెంచ్ కూడా నాడు నేడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2021లో తీసుకొచ్చింది అనమాట. అయితే ఇంత ఇంత అందంగా స్కూల్ని తీర్చిదిద్దడానికి కూడా కారణం లోకేష్ గారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట. అయితే దీని మీద వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి తల్లికి వందనం పథకం, అదే అమ్మఒడి పథకం తీసుకొచ్చారు. ఆ అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి ఇప్పుడు మీరు తల్లికి వందనం పథకం తీసుకొచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు బాగా చేసిన స్కూళ్ళన్నింటిని కూడా మీ ఖాతాలో వేసుకుంటున్నారు. అంటే మీరు చేసింది ఏమీ లేదా, అంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేనా, ఇట్లా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వైసీపీ నేతలు అయితే తీవ్రస్థాయి ఆగ్రహాన్ని అయితే వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి, ఎవరు కరెక్ట్ అనేది. ఓకే, మరి థ్యాంక్ యూ.